బీఆర్ఎస్ పై అసత్య ప్రచారం చేస్తున్న తెలుగు వైబ్ ట్విట్టర్ హ్యాండిల్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, అభిలాష్, రంగినేని, కురువ విజయ్ కుమార్ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. చల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్లు చేతగాని రేవంత్ రెడ్డికి చిల్లర ప్రచారాలు, చిల్లర వేషాలు ఎక్కువైపోయినటానికి నిదర్శనమే ఈరోజు తెలుగు వైబ్ అని చెప్పని ఒక ట్విట్టర్ హ్యాండిల్ను, తర్వాత సోషల్ మీడియా హ్యాండిల్ను క్రియేట్ చేసి పనిగట్టుకొని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం పైన ఇవాళ పెద్ద ఎత్తున దుమ్ము వేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్న తెలుగు వైబ్ పేరు మీద ట్విట్టర్ హ్యాండిల్లో హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఇద్దరు కూడా గొడవ పడుతున్నట్టుగా ఒక మాఫ్ ఇమేజ్ ను క్రియేట్ చేసి, దాంతో పాటు హరీష్ రావు గారు కేసీఆర్ గారి పైన బాధను వ్యక్తీకరిస్తూ తనను అణచివేస్తున్నారు అంటూ తన బాధను వ్యక్తీకరిస్తున్నారు అని చెప్పని తెలుగు వైపులో పెట్టడం అయింది. ఇది కేవలం కుట్రపూరితంగా పార్టీలో అంతర్గతంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసము, లేని శత్రుత్వాలు ఉన్నట్టుగా సృష్టించి క్యాడర్ మనోభావాన్ని దెబ్బతీసేందుకోసం, అధినాయకత్వం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం అన్నట్లుగా ఇవాళ కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి మరియు రేవంత్ ప్రభుత్వం యొక్క ప్రేరేపితంగా తెలుగు వైబ్ అని చెప్పని ఈ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే, ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో మా డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తర్వాత మా అభిలాష్ గారు, తర్వాత కురువ విజయ్ కుమార్ గారు, మీ అందరము కూడా ఈరోజు ప్రవీణ్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ గచ్చిబౌలి పరిధిలో ఈరోజు ఈ కంప్లైంట్ లాడ్జ్ చేయటం అయింది. సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగు చర్యలు చేపడతాము, నిందితులను శిక్షిస్తామని చెప్పని కూడా చెప్పడం అయింది. అయితే మేము చెప్పొచ్చేది ఒకటే, ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నాయకుడి పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఒక ఆదరణను చూసి తట్టుకోలేక, మరోపక్క తన చేతగానితనాన్ని, సన్నాసితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అన్నట్టుగా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ప్రచారాలకు పాల్పడతా ఉన్నాడు, అబద్ధ ప్రచారాలకు పాల్పడతా ఉన్నాడు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ అందుకోసం అని చెప్పని ఈరోజు ఇక్కడ ఈ రిప్రజెంటేషన్ ఇవ్వటమైంది. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ స్టేషన్లో తెలుగు వైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మరి మా పార్టీ సీనియర్ నాయకులు గత 24 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో, తద్వారా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కీలక భూమిక పోషించిన మరి హరీష్ రావు గారి మీద చాలా డిరాగేటరీ, అంటే చాలా అసభ్యకరంగా, అవమానపరిచే విధంగా ఒక పోస్టులు చేయడం జరిగింది. దీన్ని వెనుక అంతా కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ వాళ్ళ కుట్ర ఉందనేది చాలా క్లియర్గా మాకు అర్థమవుతా ఉన్నది. అదే అనుమానంతో ఈరోజు సైబరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మేము పోలీసు వారికి ప్రత్యేకంగా ఏం చెప్పినామంటే, గత 1 సంవత్సరం నుండి బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద ఏదైతే దాడి జరుగుతున్నదో ఆ దాడికి సంబంధించి ఎన్నో కంప్లైంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లో ఇచ్చాం. కానీ ఇంతవరకు ఒక్క కంప్లైంట్ కూడా ఒక ఎఫ్ఐఆర్ గా రిజిస్టర్ అవ్వలేదు. కనీసం దీన్నైనా ఎఫ్ఐఆర్ చేయమని చెప్పేసి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళని మేము చేయడం జరిగింది. ఎందుకంటే ఇదే సైబర్ క్రైమ్ స్టేషన్ అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ కు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద ప్రతి చిన్న విషయం మీద కూడా మరి ఎఫ్ఐఆర్ రిలీజ్ చేస్తా ఉన్నారు. మా కార్యకర్తలను లేని చట్టాలను ముందర పెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నారు.
ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఒకటే సోషల్ మీడియా యాక్టివిస్ట్ను, ఒక న్యూస్ ఛానల్ ఓనర్ను 4 సార్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయితే నువ్వు కాంగ్రెస్ లో ఏరితేనే మంచిగా ఉంటుందని అన్నారని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేస్తే ఐపీఎస్ అసోసియేషన్, ఐఏఎస్ అసోసియేషన్ కేటీఆర్ గారి వ్యాఖ్యలను ఖండించారు. మరి అలా నేను అడుగుతా ఉన్నా, ఇదే ఐఏఎస్ అసోసియేషన్, అదే ఐపీఎస్ అసోసియేషన్, మీరు ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను ఖండించగలరా? మీ నిజాయితీని నిరూపించుకోండి. నేను నిజాన్ని నిజంగా, అబద్ధాన్ని అబద్ధంగా మరి చూసి న్యాయపూరితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి, న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మరి పోలీసులను కోరడం జరిగింది.